హే హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ మస్తాన్ ఫిట్నెస్ అన్లిమిటెడ్. ఈరోజు వర్కౌట్ జస్ట్ కంప్లీట్ అయింది. ఆల్రెడీ నిన్నటి నుంచి ఒక వీడియో భయంకరమైన వైరల్ అవుతోంది. ఆ వీడియో ఏంటంటే, నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ అన్వేష్ బ్రో ఎవరైతే ఉన్నాడో ఆయన రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. వైట్ రైస్ తినకండి రా, మీరు తినేది విషం, వైట్ రైస్ తినడం వల్ల మీకు త్వరగా చచ్చిపోతారు అని ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశాడు. దాన్ని మన క్లయింట్స్ చాలామంది, అలాగే ఫాలోవర్స్ అండ్ ఆల్సో సబ్స్క్రైబర్స్ కొంతమంది డైరెక్ట్ మెసేజెస్లో ఫార్వర్డ్ చేస్తున్నారు ఆ వీడియోని. అన్న, ఇది నిజమేనా? మేమైతే వైట్ రైస్ తింటున్నాం, మీరు డైట్లో వైట్ రైస్ మాకు ఇస్తున్నారు, వైట్ రైస్ తినడం వల్ల నిజంగా హెల్త్కి మంచిది కాదా అని ఇచ్చున్నారు. ఇదైతే కొంచెం నిజం, కొంచెం అబద్ధం. అసలు నిజమేంది, అసలు వైట్ రైస్ ఎప్పుడు మనకు విష పదార్థంగా తయారవుతుంది అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్గా చెప్పబోతున్నాను. వీడియో ఎవరైతే ఫస్ట్ టైం కనుక మన ఛానల్లోకి వచ్చున్నారో లాస్ట్ వరకు వీడియో చూశాక వీడియో నచ్చితే ఒక లైక్ వేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అయితే మ్యాటర్లోకి వెళ్దాం. వైట్ రైస్, మనం ఒక 100 గ్రామ్స్ ఆఫ్ వైట్ రైస్ తీసుకుంటే అందులో 130 క్యాలరీస్ వస్తాయి. మనం ఒక మీడియం సైజ్ చపాతీ ఆల్మోస్ట్ ఒక 100 క్యాలరీస్ వస్తుంది. కాకపోతే ఇక్కడ రెండిట్లో కంపేర్ చేసినప్పుడు చపాతీలో వచ్చేసి కొన్ని మల్టీ వైటమిన్స్, అలాగే కొంచెం ప్రోటీన్, ఫైబర్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. వైట్ రైస్లో కొంచెం ఫైబర్ తక్కువ అవుతుంది, ప్రోటీన్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. సింపుల్ కార్బోహైడ్రేట్స్ కాబట్టి ఫాస్ట్గా మనకు బాడీలో గ్లూకోజ్ని రిలీజ్ చేస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే ఇన్సులిన్ స్పైక్ అనేది ఇన్స్టెంట్గా జరుగుతుంది. తర్వాత ఆ రైజ్ అయిన గ్లూకోజ్ లెవెల్స్ వెంటనే డ్రాప్ అవడం వల్ల ఇన్సులిన్ కూడా కంటిన్యూగా ఫ్రీక్వెంట్గా రిలీజ్ అవ్వాల్సిన పరిస్థితికి గురవుతుంది. బట్ ఇన్ చపాతీ మనం హోల్ వీట్ కానీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కిందకు వస్తాయి. ఇవన్నీ కూడా ఇవేం చేస్తాయంటే బాడీలోకి గ్లూకోజ్ని స్లోగా రిలీజ్ చేస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే ఎనర్జీ లెవెల్స్ కూడా ఒక రేంజ్లో మెయింటైన్ అవుతాయి. ప్యారలల్గా సడన్ స్పైక్ ఉండదు, సడన్ ఫాల్ ఉండదు. ఒక రేంజ్లో రైజ్ అవుతూ కంటిన్యూగా లాంగ్ లాస్టింగ్గా మెయింటైన్ అవుతుంది. అర్థమైంది కదా? అప్పుడేమవుతుంది, ఇన్సులిన్ కూడా దాన్ని ఎనర్జీగా కన్వర్ట్ చేసుకోవడానికి ఎక్కువసేపు పని దొరకద్ది. బట్ ఇన్ రైస్ కేసెస్లో ఏమవుతుందంటే సడన్ రైజ్ అవ్వడం, వెంటనే ఫాల్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకు మళ్ళీ ఎనర్జీ డౌన్ అయినట్టు అనిపించడం, మళ్ళీ ఫుడ్ తీసుకోవాలి అనిపించడం, అటువంటి సెన్సేషన్స్ అయితే మనం గమనిస్తూ ఉంటాం. అది వైట్ రైస్ తినే వాళ్ళల్లో. బట్ ఇది విష పదార్థమా అంటే ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఎందుకంటే వైట్ రైస్ అనేది ఒక ఫ్యూయల్, కార్బోహైడ్రేట్స్తో నిండినటువంటి ఒక ఫ్యూయల్, అదంతే. దాన్ని మనం ఎలా తీసుకోవాలంటే ఒక కార్బోహైడ్రేట్ 4 క్యాలరీస్కి సమానం, అట్లాగే ప్రోటీన్ కూడా 4 క్యాలరీస్కి సమానం. కాకపోతే ఈ రెండు థర్మిక్ ఎఫెక్ట్స్ వేరువేరుగా రిలీజ్ చేస్తాయి బాడీలో. ఎట్లా అంటే మనం ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ 100 క్యాలరీస్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని మన బాడీ ఎనర్జీగా మార్చుకోవడానికి వెరీ లెస్ క్యాలరీస్ని ఖర్చు పెడుతుంది. దానివల్ల ఏమవుతుందంటే థర్మిక్ ఎఫెక్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది వైట్ రైస్కి. కానీ ప్రోటీన్కి మాత్రం థర్మిక్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. 30% దాన్ని ఎనర్జీగా మార్చుకోవడానికి బాడీ ఎక్స్ట్రా క్యాలరీస్ ఖర్చు పెడుతుంది. కాబట్టి మన మెటబాలిజం కూడా బాగుంటుంది ప్రోటీన్ ఫుడ్స్లో. ఇంకపోతే ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే ఎక్కువ కాలం బతకరు అని. ఉదాహరణగా తీసుకుంటే మన పూర్వీకులు, ఇప్పుడు మా ఇంట్లోనే పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మార్నింగ్ నుంచి నైట్ పడుకునే వరకు 3 పూట్ల మార్నింగ్ చద్దన్నంతో స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం వైట్ రైస్, మళ్ళీ నైట్ వైట్ రైస్, ఇట్లా తింటూనే 90 ఏళ్ళు 100 ఏళ్ళు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తానికి వైట్ రైస్ విష పదార్థం అనడం అనేది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. దాన్ని మళ్ళీ మనం అతను వీడియోస్ పెట్టి ఇది తప్పు అని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం జస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే మన క్లయింట్స్ అలాగే మన సబ్స్క్రైబర్స్ ఆ వీడియోస్ చూసి భయపడి సడన్గా వైట్ రైస్ మానేసి సస్టైనబుల్ డైట్ మెయింటైన్ చేయలేక కొద్ది రోజులు ఎవరో చెప్పారని ఫ్రూట్స్, ఈ కూరగాయలు లేదా ఓన్లీ డ్రింక్స్ అటువంటి డైట్స్ ఫాలో అవ్వలేక మళ్ళీ గెట్ బ్యాక్ అయిపోయి తీరా చూస్తే మళ్ళీ వైట్ రైస్కే వస్తారు తిరిగి తిరిగి. అదేదో మనం ఫస్ట్ నుంచే వైట్ రైస్ ఎన్ని గ్రామ్స్ తీసుకోవాలి పర్ డే, మహా అంటే ఒక 200 to 300 గ్రామ్స్ వరకు కూడా మనం తీసుకోవచ్చు. కాకపోతే ఫిజికల్ యాక్టివిటీ ఉంటే గనక మనకు అది ఒక బెస్ట్ ఫ్యూయల్గా పనిచేస్తుంది. ఎట్లా తీసుకోవాలి అంటే వైట్ రైస్ని ఏదైనా వర్కౌట్ చేయబోయే ముందు మన గ్లూకోజ్ లెవెల్స్ని పెంచుకోవడానికి,
బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ గ్లైకోజన్ స్టోర్స్ని ఫిల్ చేయడానికి. వర్కౌట్ అయిపోయిన తర్వాత ఆ డిప్లీట్ అయిన గ్లైకోజన్ స్టోర్స్ని మళ్ళీ రీఫిల్ చేయడానికి వైట్ రైస్ని ఒక సోర్స్గా పెట్టుకున్నామంటే ఇన్స్టెంట్గా మనం ఎనర్జీని ఇస్తాం. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ అవర్ వర్కౌట్ గ్లైకోజన్ డిప్లీట్ అయి ఉంటుంది కాబట్టి మళ్ళీ దాన్ని రీఫిల్ చేయడానికి ఇది ఒక బెస్ట్ సోర్స్గా మనం దీన్ని యూస్ చేయొచ్చు. అంతే తప్ప ఈ వైట్ రైస్ విష పదార్థం అనే మాటని అస్సలు మీరు యాక్సెప్ట్ చేయొద్దు. ఒకవేళ ఎవరైనా ఆ వీడియో చూసి మేము వైట్ రైస్ తింటున్నామే, మేము ఒకవేళ మాకు ప్రాబ్లమ్స్ వస్తాయేమో అనుకుంటే, ఎవరికి వస్తాయంటే ప్రాబ్లమ్స్, ఎవరికైతే ప్రీ డయాబెటిక్ ఆర్ డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి, అది కూడా వైట్ రైస్ని తగిన మోతాదులో తీసుకోకుండా, వైట్ రైస్ అంటే వైట్ రైస్ అనే కాదు ఫ్రెండ్స్, ఎట్లా అంటే వైట్ రైస్ మీకు ఒక సోర్స్, అది దేనికి, కార్బోహైడ్రేట్స్కి. అట్లాగా రైస్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా కార్బోహైడ్రేట్స్తో నిండుంటాయి. అలాగే జంక్ ఫుడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ హోల్ వీట్ ఫుడ్స్ కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్తో నిండుంటాయి. ఇట్లా కార్బోహైడ్రేట్స్ మొత్తం కూడా మనకు లిమిటేషన్లో ఉండాలి. ప్లస్ దానికి ప్రోటీన్ అనేది యాడ్ ఆన్ అవ్వాలి, ఫైబర్ కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. ఒక ప్లేట్ అనేది బ్యాలెన్స్డ్ మీల్ మీరు తీసుకొని ఆ బ్యాలెన్స్డ్ మీల్ని మీరు మెయింటైన్ చేస్తూ రెగ్యులర్గా వైట్ రైస్ తిన్నా కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. సో వీడియో అయితే అర్థమైంది అని అనుకుంటున్నాను. వైట్ రైస్ ఎట్టి పరిస్థితుల్లో విష పదార్థం అవ్వదు. వైట్ రైస్ కానీ, బ్రౌన్ రైస్ కానీ, ఫినోవా కానీ, చపాతీ కానీ, ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ కానీ, ఆల్ టైప్స్ ఆఫ్ లెంటిల్స్, మిల్లెట్స్, ఇవన్నీ కూడా మనకు కార్బోహైడ్రేట్స్లో 2 టైప్స్, సింపుల్ అండ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కిందకి వస్తాయి. సో ఇవన్నీ కూడా మనకు కార్బోహైడ్రేట్స్కి ఒక ఫ్యూయల్ లాంటి సోర్స్ అంతే. అంతకు మించి ఇవి ఎట్టి పరిస్థితుల్లో విష పదార్థం అవ్వదు. మీరు ఎవరైతే వైట్ రైస్ కన్జ్యూమ్ చేస్తూ హెల్దీ వేలో మీ ట్రాన్స్ఫర్మేషన్ రీచ్ అవ్వాలి అనుకుంటున్నారో మీరు కంపల్సరీ వైట్ రైస్ని మీ డైట్లో ఉంచుకొని దానికి అడిషనల్గా బ్యాలెన్స్డ్ మీల్ లాగా మీరు మార్చుకొని ప్రోటీన్, ఫైబర్, గుడ్ ఫ్యాట్స్, అలాగే వైట్ రైస్ మీ ప్లేట్లో ఉండేలా చూసుకొని ప్రతిసారి మీ ప్లేట్ అలా ఉంటేనే మీరు యాక్సెప్ట్ చేసి తీసుకోండి. అంతేగాని ఎవరో చెప్పారని వైట్ రైస్ మానేయడం కానీ, లేదా వైట్ రైస్ తింటే బాడీకి విష పదార్థాలన్నీ బాడీలోకి వెళ్తాయి అనేది కానీ బ్లైండ్గా అయితే నమ్మొద్దు. మీరు ఏదైనా డౌట్లు ఉంటే చాలామంది మనకు తెలుగు ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్, తెలుగు ఫిట్నెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు. వాళ్ళలో ఏ ఒక్కరికైనా ఆ వీడియో షేర్ చేసి, బ్రో ఇది నేను విన్నాను, ఇది నిజమా కాదా అని మీరు తెలుసుకొని తర్వాత అది నమ్మండి. అంతేగాని ఎవరో ఏదో చెప్పారని డైరెక్ట్గా దాన్ని ఫాలో అయిపోవద్దు. అంతేనా? ఇంక నేనేం చెప్పానో మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి. నా కాన్సెప్ట్ కనుక అర్థం అయ్యుంటే, ఇంకా దీని గురించి డెప్త్ తెలుసుకోవాలనుకుంటే, సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే ఏంది, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే ఏంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి కింద. నేను నెక్స్ట్ వీడియోలో సింపుల్ కార్బోహైడ్రేట్స్ విత్ ఎగ్జాంపుల్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ విత్ ఎగ్జాంపుల్స్, బాడీలోకి వెళ్ళిన తర్వాత ఏవేవి ఎంతసేపు మనకు ఎనర్జీని ప్రొవైడ్ చేస్తాయి అనేది ఒక వీడియో నేను మీకోసం ప్లాన్ చేస్తాను. అప్పటి వరకు మన వీడియోలకి ఎవరైతే లైక్స్ అండ్ షేర్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ బిగ్ థ్యాంక్స్. అదేవిధంగా ఎవరైతే కొత్తగా మన ఛానల్లోకి వచ్చున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోనే వద్దు. స్టే ఫిట్, బీ హెల్దీ, బై.